అలాగే దేవుని ఆత్మ మీ మీదకి వస్తుంది. దేవుడు మనల్ని దీవించును గాక, దేవుడు మనల్ని హెచ్చించును గాక. చదువుదాం. నిర్గమకాండం 20 అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. నిర్గమకాండము 20 అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించు వాడనై ఉన్నాను. హల్లెలూయా. అందరూ చెప్దాం. ప్రభువు మనకు చెబుతున్నటువంటి మాట, దేవుణ్ణి ప్రేమించాలి, ఆయన ఆజ్ఞలను గైకొనాలి. అందరూ అనండి, మనం ఎవరిని ప్రేమించాలి? చెప్పాలి. ఎవరిని ప్రేమించాలి? మన బిడ్డలను ప్రేమించాలా? మన భార్యలను భర్తలను ప్రేమించాలా? ఎవరిని ప్రేమించాలి చెప్పండి? దేవుణ్ణి అధికంగా ప్రేమించుదుము గాక. ఈ ప్రేమ అనేటువంటి మాట తెలుగు బైబిల్లో 450 సార్లు ఉంది. ఎన్నిసార్లు ఉంది? 450 సార్లు ఉంది. లెక్క పెట్టాం, రాత్రి లెక్క పెట్టాం. హల్లెలూయా. అంటే ప్రేమ గురించి చెప్పమని దేవుడు రాత్రి నుంచి బాగా బలవంతం చేస్తుంటే చదువు. మొత్తం బైబిల్లో ఎన్నిసార్లు ఉంది ప్రేమ, ఎన్నిసార్లు ఉందని మొత్తం ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు లెక్క పెట్టుకుంటూ వస్తే ఎన్నిసార్లు ఉంది? 450 సార్లు ఉంది ఒక్క ప్రేమ అనేటువంటి అక్షరం. హల్లెలూయా. సంవత్సరానికి ఎన్ని రోజులు? 365 రోజులు. ఒక్కొక్క సంవత్సరం 66 ఉంటుంది లీప్ సంవత్సరంలో. హల్లెలూయా. మరి 366 సంవత్సరాలు కూడా, లేదా 65 సంవత్సరాలు కూడా దేవుడు ఏమంటున్నాడు? నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. సంవత్సరం కంటే ఎక్కువ. 365 కంటే ఎక్కువే కదా. 450 అనేది సంవత్సరం కంటే ఎక్కువ. అంటే సంవత్సరం కంటే ఎక్కువగా, అంటే నిన్ను ఉన్నటువంటి దినముల కంటే ఎక్కువగా దేవుడు ఏం చేస్తున్నారు? నిన్ను ప్రేమిస్తున్నాడు. దగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహింపడతాం. హల్లెలూయా. దేవుడు మనల్ని ప్రేమించి దేవుడు మనల్ని హెచ్చించాలి అని ఆయన కోరుకుంటున్నాడు. అంత మాత్రమే కాదు, దేవుణ్ణి ప్రేమించి ఆయన ఆజ్ఞలు గైకొనాలి. మన విధి ఏమిటి అనంటే, ఈ 2025 సంవత్సరంలో మనం దీవించబడాలి అనంటే ఎవరిని ప్రేమించాలి చెప్పండి? డబ్బుని ప్రేమించకూడదు, ఉద్యోగాలను ప్రేమించకూడదు, లోకాన్ని ప్రేమించకూడదు. మరి లోకాన్ని ప్రేమించినటువంటి కాలిఫోర్నియా, అమెరికా దేశంలో ఉన్నటువంటి కాలిఫోర్నియా ఏమైపోయింది? పేరులోనే ఉంది, నిజంగా కాలిపోయింది అది. హల్లెలూయా. ఎందుకో తెలియదు కానీ ఫిలింఫేర్ అవార్డులు ఏవో జరుగుతున్నాయంట. అక్కడ ఉన్నదంటే సినిమా యాక్టర్లే. అక్కడ ఉన్నదంటే ఎవరు? సినిమా యాక్టర్లే. పెద్ద పెద్ద సినిమాలు భారీ బడ్జెట్తో తీసినటువంటి హాలీవుడ్ అంతా అక్కడే ఉందంట. సినిమాలు తీసి అవార్డులు పంచుకుని బాగా ధనాన్ని సమకూర్చుకుని వాళ్ళు మార్కులు వేసుకుంటున్నారంట. ఈ అవార్డులకి ఎంత, పలానా హీరో సాధించినటువంటి అవార్డులు ఇన్ని అని చెప్పేసి అక్కడ ఎందుకో తెలియదు కానీ దేవుడి పేరు కూడా రాశారంట. దేవుడి పేరు ఎందుకు వాళ్ళు రాయడం? వాళ్ళు చేసుకునేది వాళ్ళు చేసుకోవచ్చు కదా. ఎవరి పేరు రాశారు? దేవుడి పేరు రాసి 0 పెట్టారంట అక్కడ. దేవుడి వల్ల ఏమీ కావట్లేదు, దేవుడు ఏమీ దీవించట్లేదు, అంతా మనమే చేసుకున్నది, మనమే సంపాదించుకుంటున్నాం, మనమే గొప్పగా ఎదుగుతున్నాం, మనకంటే గొప్పోడు ఎవడున్నాడు? దేవుడిచ్చిన అవార్డులు ఇవన్నీ, దేవుడు తీసుకొచ్చిన ధనం ఇదంతా నా టాలెంట్ని బట్టి, నా శక్తిని బట్టి, నా బలాన్ని బట్టి మేము సంపాదించుకుంటున్నామని ఆ పార్టీలో విర్రవీగారంట. మరి ఎందుకో తెలియదు. విర్రవీగి దేవుణ్ణి పక్కన పెట్టి దేవుణ్ణి అవహేళన చేస్తూ దేవుని ప్రేమను పక్కన పెట్టేసి ఏవేవో మాటలు మాట్లాడుతున్నారు. మీడియాలో కూడా వచ్చింది అది. వాళ్ళు అమెరికా ఛానల్ మీడియాలో కూడా వచ్చింది. దేవుడిని పక్కన పెట్టి దేవుడికి 0 మార్కులు వేశారంట. మరి దేవుడు అర్థం కాల. గాడ్నెస్ కంట్రీ అని పేరు కూడా వచ్చిందంట. లాస్ ఏంజల్స్ కూడా అక్కడే ఉంది. హల్లెలూయా. కాబట్టి సంపన్నమైనటువంటి దేశం. మరి దేవుడు ఉగ్రత వెంటనే చూశారు వాళ్ళు. కాబట్టి దేవుణ్ణి పక్కన పెట్టి మనం ఏమీ చేయలేం. ఈ లోకంలో ఉన్నంతసేపు కూడా దేవుణ్ణి ప్రేమించడానికి మనల్ని ఏర్పాటు చేసుకున్నారు దేవుడు. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి ఒకసారి. దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు మనల్ని? దేవుణ్ణి ప్రేమించడానికి. ప్రేమ అనగా ఒక సహవాసం, ప్రేమ అనగా ఒక కుటుంబం, ప్రేమ అనగా ఆయనతో పాటుగా కలిసి నడవడం. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఇస్తున్నటువంటి ఆజ్ఞ ఏమిటి? మీరు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని ఏం చేయాలంట? అలాగ గనక ఆజ్ఞలు గైకొని ఉంటే 1000 తరాలు దీవిస్తాడంట. ఎన్ని తరాలు చెప్పండి? 1000 తరాలు. మనకు ఎన్ని తరాలు తెలుసు చెప్పండి? చెప్పండి అమ్మా. మీకు ఎన్ని తరాలు తెలుసు? మీకు ముందు తరాలు మీ నాన్నగారు తెలుసు, మొదటి తరం. తర్వాత మీ తాతయ్య గారు తెలుసు, ఆ తర్వాత 3వ తరం కూడా తెలీదా? అబ్బాయి ఆయనకి 1000 తరాలు తెలుసు అంట. హల్లెలూయా. అటు 1000 తరాలు తెలుసు. అంత మాత్రమే కాదు, మనకు మన అబ్బాయి తెలుసు, మన మనవడు కూడా తెలుసు. మరి మనవడికి పిల్లలు మనకు తెలుస్తుందా?
ఆ మనవడికి పిల్లలు, ఆ మనవడికి పిల్లలు, ఆ మనవడికి పిల్లలు, ఇటువైపు తెలియదు, ఇటు తెలియదు, అటు తెలియదు. మా తెలిస్తే ఒక 2 తరాలు 3 తరాలు తెలుస్తుందేమో అంతే, అంతకు మించి తెలియదు. కానీ దేవుడు ఎన్ని తరాలు తెలుసు దేవుడికి? 1000 తరములు తెలుసు. దగ్గరగా చప్పలు కొట్టి దేవుని నామమును మహిమపరుద్దాం. దేవుని గనక మనం ప్రేమిస్తే ఇటు 1000 తరములు, ఇటు 1000 తరములు కూడా దీవించి వేస్తారు. హల్లెలూయా. శాశ్వతమైనటువంటి ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన. ప్రేమను మాటకు అర్థం ఎవరైనా యేసు ప్రభువారు. ఆయన పేరులోనే ఒక పేరు ఏంటి అని అంటే, ఆయనకి చాలా పేర్లు ఉన్నాయి, అందులో ఒక పేరు ప్రేమమయుడు. హల్లెలూయా. ఎటువంటి ప్రేమది చెప్పాలి? దేవునికి ఉన్నటువంటి ప్రేమ ఎటువంటి ప్రేమ? అగాపే ప్రేమ, అన్కండిషనల్ లవ్. లోకంలో ఇద్దరు ప్రేమికులు ప్రేమించుకున్నారనుకోండి, ఎందుకు ప్రేమించుకుంటారు చెప్పండి? ఇద్దరు ప్రేమికులు, ఈ అబ్బాయిలో ఆ అమ్మాయికి ఏదో నచ్చింది, ఆకర్షించింది, డబ్బు కానీ, ధనం కానీ, వస్త్రాలు కానీ, పొజిషన్ కానీ ఏదో ఆకర్షించింది, అందుకని ప్రేమించింది. హల్లెలూయా. అలాగే అబ్బాయి కూడా అంతే, అమ్మాయి కూడా అంతే. అంటే ఏదో ఉంది కాబట్టి ప్రేమించుకున్నారు. ఏమీ లేకపోతే చెప్పండి, ఏమీ లేకపోతే ఒక కుష్టి వ్యాధి ఉన్నాడు అనుకోండి, కుష్టి రోగి ఉన్నారు రోడ్డు పక్కనే, అతను ప్రేమిస్తారు ఎవరైనా వచ్చి? ఐ లవ్ యూ లెప్రసీ పేషెంట్ అంటారా? చెప్పండి. కుష్టి వ్యాధి కలిగిన వాడిని రోడ్డు పక్కన పడిపోయి కురుపులతోని చీముతోటి ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏ అమ్మాయి అయినా సరే, లేదా ఏ అబ్బాయి అయినా సరే ఐ లవ్ యూ అని చెప్తుందా? ఎందుకు చెప్పదు? ఆయనే మనిషేగా. అంటే మనుషులు వారికి కావలసింది ఏదో ఇతరుల దగ్గర ఉంది కాబట్టి ప్రేమిస్తున్నారు, అంటే అవకాశవాదులు. హల్లెలూయా. కానీ దేవుడు ఏం చేస్తారో తెలుసా? ఆ కుష్టి వ్యాధితో కూడా అంటారు, ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక నువ్వు శుద్ధుడు కమ్ము అంటాడు. దగ్గరగా చప్పలు కొట్టి దేవుని నామమును మహిమపరుద్దాం. హల్లెలూయా. దేవుని ప్రేమ అటువంటిది. వ్యభిచారిని ఎవరైనా ప్రేమిస్తారండి? చూడండి, ఒక అమ్మాయి కనుక నలుగురితో తిరుగుతుంది అనుకో, అసలే మామూలుగా చెప్పుకోం, ఈ ఊరు కానీ ఆ ఊరు కానీ ఎన్ని ఊర్లు అయినా సరే టౌన్కేసి ఫోన్లు చేసి మరీ చెప్పేస్తాం, అయ్య అమ్మ ఎలాగంట, అయ్య అమ్మ ఎలాగంట, అక్క నీకు తెలుసా, అక్క నీకు తెలుసా, అమ్మ నీకు తెలుసా అంటాం. హల్లెలూయా. మనం ప్రేమిస్తామా? మన ఇంటికి వస్తే మనం ఊరుకుంటామా? చెప్పండి. ఒక అమ్మాయి లేదా ఒక అబ్బాయి తిరిగిపోతే అనుకుందాం, త్రాగుపోతే అనుకుందాం, మన ఇంటికి వస్తే మనం ఊరుకుంటామా? ఆ అబ్బాయి జత పెట్టావేంటి, ఆ అమ్మాయి జత పెట్టావేంటి అని చెప్పేసి వెంటనే వాళ్ళని దూరపరచడానికి ఇష్టపడతాం. కానీ ఆ యొక్క వ్యభిచారితో దేవుడు ఏమన్నారు చెప్పండి? అమ్మా ఇంకెప్పుడు కూడా తప్పు చేయకుండా, చెప్పాలి, ఇంకెప్పుడు కూడా తప్పు చేయకుండా సమాధానము కలిగిన దానివి వెళ్ళని యేసయ్య ఆమెను అధికంగా ప్రేమించాడనంట. బిగ్గరగా చప్పలు కొట్టి దేవుని నామమును మహిమపరుద్దాం. హల్లెలూయా. నీవు ప్రేమ గల దేవుడవయ్యా, నీ ప్రేమతో చావయ్యా, నీవు ప్రేమ గల దేవుడవయ్యా, నీ ప్రేమతో నన్ను పిలిచావయ్యా, దారి తప్పిన గొర్రెల కొరకు ప్రాణమిచ్చిన ప్రాణదాతవు. చప్పలు కొడదాం. గొర్రెల కొరకు ప్రాణమిచ్చిన ప్రాణదాతవు, మరణమును జయించిన నిజ దేవుడా, మరణమును జయించిన నిజ దేవుడా, పరిశుద్ధుడా పరిపూర్ణుడా, పరిశుద్ధుడా పరిపూర్ణుడా, నీవు ప్రేమ గల దేవుడవయ్యా, నీ ప్రేమతో నన్ను పిలిచావయ్యా, నీవు ప్రేమ గల దేవుడవయ్యా, నీ ప్రేమతో నన్ను పిలిచావయ్యా. హల్లెలూయా. మన దేవుడు ఎవరు చెప్పండి? చెప్పాలి, మన దేవుడు ఎవరు? మీ పక్క వాళ్ళకి చెప్పండి, మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడని. కాబట్టి దేవుడిని అధికంగా మనం ప్రేమించుదుము గాక. దేవుడు మనల్ని ప్రేమించాలని కోరుకుంటున్నాడు. మనము దేవుడిని ప్రేమించి దేవుని ప్రేమను మనం పొందుకుందుము గాక. హల్లెలూయా. దేవుడిని ప్రేమిస్తే 1000 తరాలు దీవిస్తారు. మన దేవుడు మన కొరకు ప్రాణం ఇచ్చారు ఆయన. హల్లెలూయా. మన దేవుడి పేరు ఏంటో తెలుసా? ఇంకో పేరు ప్రాణప్రియుడు. హల్లెలూయా. ఏం పేరు చెప్పండి? అదే మనుషులు ప్రేమిస్తే ఏం చేస్తారో తెలుసా? ప్రాణం తీసేస్తారు. అవునా కదా? ఒక అమ్మాయి ప్రేమించలేదని ముఖం మీద యాసిడ్ పోసారండి. హల్లెలూయా. అటువంటి వాళ్ళు ఉన్నారా లేదా లోకంలో? కాబట్టి మనుషుల ప్రేమ ప్రాణం తీసే ప్రేమ, దేవుని ప్రేమ ప్రాణమిచ్చే ప్రేమ. నీలో ఏ అర్హత లేకుండా ప్రేమించేటువంటి ప్రేమ ఏదైనా ఈ లోకంలో ఉన్నది అని అంటే అది దేవుని ప్రేమ. ఒకవేళ కనుక దేవుని నువ్వు ప్రేమించడానికి ఇష్టపడితే
ఈ యొక్క 2025లో దేవుడిని ప్రేమించడానికి కనుక నువ్వు ఇష్టపడితే నీ యొక్క జీవితం, నీ తరతరాల జీవితం, నీ జీవితానికి గ్యారంటీ కాదు కానీ నీ జీవితంతో పాటు నీ తరతరాల జీవితం అంటే 1000 తరాల నీ వంశాన్ని దేవుడు నిలబెట్టేస్తానని తెలియపరుస్తున్నారు. బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరుద్దాం. హల్లెలూయా. అలాగే దేవుణ్ణి ప్రేమించినందుకు అబ్రహాము వంశాన్ని నిలబెట్టేశాడండి దేవుడు. దేవుణ్ణి ప్రేమించినందుకు దావీదు వంశాన్ని నిలబెట్టేశారండి. దేవుణ్ణి ప్రేమించినందుకు ఎస్తేరు వంశాన్ని, అణగారిపోయినటువంటి వంశాన్ని, ఎవరు పట్టించుకునేటువంటి వంశాన్ని దేవుడు ఏం చేశారు? హెచ్చించి వేశారు. కాబట్టి ఈ లోకంలో నువ్వు నేను ప్రేమించేది ఎవరినైనా ఉన్నది అని అంటే అది కేవలం దేవుణ్ణి మాత్రమే. హల్లెలూయా. ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమించినప్పుడు మాత్రమే నువ్వు అన్ని విషయాల్లో దీవెన పొందుకుంటావు. దేవుణ్ణి ప్రేమించినప్పుడు మాత్రమే అన్ని విషయాల్లో నువ్వు హెచ్చించబడతావు. ద్వితీయోపదేశ కాండము 5:10 కూడా చదువుదాం. ద్వితీయోపదేశ కాండము 5:10 త్వరగా. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారిని విషయంలో 1000 తరములు నేనేం చేస్తాను? దీవిస్తాను. హల్లెలూయా. మనకి దేవుడిచ్చేటువంటి ఆజ్ఞ, మనం చేయవలసినటువంటి పనులు ఏమిటి అని అంటే 2025లో దేని గురించి మీరు ఇబ్బంది పడొద్దు కానీ, అది లేదు ఇది లేదని చింతచ్చు కానీ ఒకటి మాత్రం నేర్చుకోమంటున్నారు. ఏంటది? దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకోండి. దేవుని ఉదయం ప్రేమించడం నేర్చుకోండి. మధ్యాహ్నం, సాయంత్రం ఏ క్షణమైనా సరే ప్రతి క్షణం ఆయనలో పరవశించడానికి అలవాటు చేసుకోండి. దేవుడి నిన్ను హెచ్చించునుగాక. నీ మనసు ఎంతో చక్కగా ఉండునుగాక. హల్లెలూయా. ఎవరిని ప్రేమించాలి చెప్పండి? దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించినప్పుడు దేవుడు మన వయసును చూడడు, మన అర్హతను చూడను, మన పరిస్థితిని చూడడు. మనల్ని ఎవరైనా ప్రేమించాలనంటే మనకు ఒక అర్హత ఉండాలి. అవునా కదా? ఈ అబ్బాయిని ప్రేమించారంటే అబ్బాయి బాగా చదువుకున్నాడండే అంటారు అందరూ. చదువుకోకుండా గేదెలు కాస్తే చెప్పాలి. ఎవరైనా ప్రేమిస్తారా? ఎవరైనా ఇష్టపడతారా? లేదు. దేవుడు ఇష్టపడును గాక. లేదు. కాబట్టి మన పరిస్థితిని బట్టి మనుషులు ఇష్టపడొచ్చేమో కానీ మన పరిస్థితి ఎలాగున్నా సరే దేవుడు మాత్రం హెచ్చించి వేయునుగాక. కుష్ఠరోగి దగ్గరికి వెళ్ళాడు. ఆయనకి కురుపులు ఉన్నాయి, పురుగులు ఉన్నాయి, వాళ్ళంతా రక్తం కారుతుంది. తన భార్య విడిచిపెట్టిందండి, పిల్లలు విడిచిపెట్టారు, ఊరు వెలుపులు ఉన్నారంట. అసలు ఎక్కడ ఉన్నాడు కుష్ఠరోగి చెప్పండి? ఊరు బయట. ఊరు బయట అంటే ఊళ్ళో వాళ్ళు ఎవరో కూడా ఏం చేయట్లా, ఆయన ప్రేమించడానికి ఇష్టపడట్లా. ఆ ఊరు బయట ఉన్నటువంటి ఆ కుష్టి వ్యాధి దగ్గరికి ఎవరు వెళ్ళారు? మనం నమ్ముతున్నటువంటి నజరేయుడు అనేటువంటి యేసు ప్రభు వారు వెళ్ళారు. దగ్గరగా చప్పలు కొట్టి దేవుని నామమును మహిమపరుద్దాం. ఊరంతా వెలివేసినటువంటి సమయంలో, బంధుమిత్రులు వెలివేసినటువంటి సమయంలో, కుటుంబ సభ్యులు వెలివేసినటువంటి సమయంలో నీ దగ్గరకు వచ్చి, ఇదిగో అమ్మా శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పేది ఎవరైనా ఉన్నారు అని అంటే, ఐ లవ్ యూ అని చెప్పేది ఎవరైనా ఉన్నారు అని అంటే అది కేవలం యేసయ్య మాత్రమే. ఆయన ఎప్పటి వరకు ప్రేమిస్తాడో తెలుసా? మనల్ని ఎవరైనా ప్రేమించాలి అని అంటే ఆరోగ్యం ఉన్నంత వరకే. ఆరోగ్యం పోతే ఎవరు కూడా ప్రేమించరు. మనల్ని ఎవరైనా ప్రేమించాలి అని అంటే అందంగా ఉన్నంత వరకే. అందం పోతే ఆ ప్రేమ పోతుంది. మనల్ని ఎవరైనా ప్రేమించాలి అని అంటే మనకు డబ్బు ఉన్నంత వరకే. ఆ డబ్బు పోతే ఎవరు కూడా ప్రేమించరు. కానీ దేవుడు అంటాడు ముదిమి వచ్చి వరకు అనండి ఒకసారి. ఎప్పటి వరకు అంట? ముదిమి వచ్చి వరకు, తల వెంట్రుకలు నెరై వరకు హత్తుకొని వాడును, నిన్ను చంకబెట్టుకొని వాడును నేనే అని తెలియపరుస్తాడు. హల్లెలూయా. మరి అటువంటి దేవుణ్ణి ప్రేమించకుండా ఎలా ఉంటున్నావు నువ్వు? పనులు ఎక్కువ ప్రేమిస్తావేంటి? ప్రార్థన ఉందంటమ్మా అంటే మా ఆయన ఊరు కూడా అంటావేంటి? ప్రార్థన ఉన్నదమ్మా అంటే అన్న కాళ్ళు లేదంటావేంటి? దేవుణ్ణి ప్రేమించడం నువ్వు నేర్చుకుంటే దేవుడు నిన్ను ప్రేమించునుగాక. నిన్ను ప్రేమిస్తే సమస్తం నీ దగ్గరికి వచ్చి వేయునుగాక. హల్లెలూయా. ఎవరిని ప్రేమించాలి చెప్పండి? దేవుణ్ణి ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి చెప్పండి? ఎలా ప్రేమించాలి? క్రియల్లో ప్రేమించాలి. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమిస్తున్నామని నోటితోటి చెప్పడే కుదరదు. ఒక అబ్బాయి దగ్గరికి వెళ్ళి ప్రేమిస్తున్నానని నోటితోటి చెప్తే కుదరదు. ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి ప్రేమిస్తున్నానని నోటితోటి చెప్తే కుదరదు. ఆ ప్రేమకు సంబంధించిన కొన్ని క్రియలు నువ్వు చేస్తేనే ఇష్టపడతారు. హల్లెలూయా. అంతే కదా? నేను నిన్ను ప్రేమిస్తున్నానంటే ఎవరికి తెలుసు ప్రేమిస్తున్నావో లేదో? కాబట్టి కొంత సమయాన్ని, కొంత ప్రయత్నాన్ని ఏదో ఒకటి చేయాలి. అలాగే దేవుడి విషయంలో కూడా గంటలు గంటలు ప్రార్థన చేయాలి. ప్రేమించడం అంటే ఇటు చూడండి, ఒక అమ్మాయిని అబ్బాయి ప్రేమించాడనంటే ఆ అమ్మాయిని చూడకుండా ఆ అబ్బాయి ఉండలేడు. అవునా కదా? నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే దేవుణ్ణి చూడకుండా నువ్వు ఉండలేకుందువుగాక. ఆ ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను కన్న తండ్రి
నా యేసయ్యా నా ప్రాణ నా యేసయ్యా నన్ను తండ్రి నా యేసయ్యా పూజింతును ఓ పూజార్హుడా భజయింతును ఓ భవదేయుడా నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా నీవే నీవే నా ప్రాణము నీవే నీవే నా ప్రాణము నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా నన్ను కన్న తండ్రి నా యేసయ్యా. హల్లెలూయా. ప్రతిరోజు కూడా దేవుణ్ణి ఏం చేయాలి చెప్పాలి. చూడండి, ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ప్రేమిస్తాడంటే ఆ అమ్మాయితో మాట్లాడకుండా ఈ అబ్బాయి ఉండలేడు. ఉండడా? ప్రేమించడం అంటే అదే అర్థం. తల్లిని మర్చిపోతాడు, తండ్రిని మర్చిపోతాడు, స్నేహితులు మర్చిపోతాడు, ఇంకేం మర్చిపోతాడు? నిద్ర మర్చిపోతాడు, ఇంకేం మర్చిపోతాడు? ఆకలి మర్చిపోతాడు, ముందు అసలు ఎక్కడ కూర్చున్నాడో మర్చిపోతాడు. హల్లెలూయా. అంతే కదా, ఎక్కడ కూర్చున్నాడో, ఎక్కడ నడుస్తున్నాడో, ఎక్కడ ఉన్నాడో కూడా మర్చిపోతాడు. అక్కడ కూడా హాయ్ ఎలా ఉన్నావు, ఎక్కడున్నావు, బంగారం 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 అంటానే ఉంటాడు. మరి యేసయ్యని అలాగ నువ్వు ప్రేమించగలుగుతున్నావా? యేసయ్యని నువ్వు అలాగ హెచ్చించగలుగుతున్నావా? ఎంతసేపు మన అప్పుల బాధలే తప్ప, ఎంతసేపు మన కష్టాలే తప్ప, ఎంతసేపు మన పనులే తప్ప దేవుడిని ప్రేమిస్తున్నామా? దేవుడిని హెచ్చిస్తున్నామా? దేవుడిచ్చినటువంటి ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి చెప్పండి? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో నీ తండ్రి అయినటువంటి యెహోవా దేవుణ్ణి ఏం చేయాలి? ప్రేమించుదువుగాక. బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరుద్దాం. హల్లెలూయా. దేవుడు తప్ప మనకి ఎవరు ఉండకూడదు. 2025లో దేవుడు తప్ప ఏ పని ఉండకూడదు. ఒకవేళ మీరు ప్రణాళికలు వేసుకున్నారేం, మంచి ఇల్లు కట్టుకోవాలి పాస్టర్ గారు రండి అనుకున్నారేం, పక్కన పెట్టండి, దేవుడిని ప్రేమించండి. మంచి ఉద్యోగం సంపాదించుకోవాలనుకుని ప్లాన్ వేసుకున్నారో పక్కన పెట్టండి, దేవుడిని ప్రేమించండి. ఆ ఇల్లు ఉద్యోగం రెండు ఒకేసారి నీ దగ్గరకు వచ్చి వేయునుగాక. అందుకని దేవుడు అన్నాడు, మొదట నా నీతిని వెతకండి, నా రాజ్యాన్ని వెతకండి అంటే చేతిలో ఉన్న పప్పలు చూస్తూ ఉంటాం మనం. హల్లెలూయా. మనిషే మన దగ్గర ఉంటే పప్పలన్నీ మనయే, అంటే బహుమతులన్నీ మనయే. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడిని ఏం చేయాలి చెప్పాలి. దేవుడిని ఏం చేయాలి చెప్పాలి. దేవుడిని ఏం చేయాలి? రేపు పొద్దున్నే 3 గంటలకు వచ్చేస్తారు ప్రార్థనకే. అబ్బే చచ్చింది గొర్రె. చెప్పండి, 3 గంటలకి ఎంతమంది వస్తారు ప్రార్థనకి? అయిపోయింది. ఇంకేం ప్రేమిస్తున్నారు? అయిపోయింది ఇక్కడతోటి. యథా రాజా తదా ప్రజ. మరి దేవుడిని ప్రేమిస్తే ఇక్కడ నుంచి వెళ్ళకూడదు. బిర్యానీ ఉన్నా లేకపోయినా చెప్పాలి, సండే అయినా కాకపోయినా అందరినీ తీసుకొచ్చి అవసరమైతే భర్త భార్యలు పిల్లలు అందరూ కూడా ఇక్కడికి వచ్చేసి ఏం చేయాలి? మందిరంలో దివారాత్రములు ప్రార్థన చేయుదుముగాక. బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరుద్దాం. హల్లెలూయా. రవి గారు వాక్యం చెప్పారు, నేను కూడా ఒక గంట వాక్యం చెప్తే కాళ్ళు తిమ్మురులు బాబోయ్, మా కాళ్ళు ఎక్కులు బాబోయ్ అంట. ఇంకా దేవుడిని ప్రేమించేది ఏముంటుంది? కానీ దేవుడు మాత్రం ఏమి ఇచ్చేయాలి మనకి చెప్పాలి? గిఫ్ట్లు ఇచ్చేయాలి, ఈవులు ఇచ్చేయాలి, బహుమతులు ఇచ్చేయాలి, 1000 తరాలు దీవించేయాలి. మనల్ని ఏమో హెచ్చించేయాలి. మనం సాక్ష్యాలు తెగ చెప్పేయాలి, దేవుణ్ణి పొగిడేయాలి, అన్నీ ఇచ్చేసినప్పుడు. హల్లెలూయా. కాబట్టి మనం అలాగ ఉండకుండా ఏమిచ్చినా ఏమి ఇవ్వకపోయినా దేవుణ్ణి ఏం చేయాలి? ప్రేమించాలి. మనం అన్యజనాంగం భక్తి కాదు. చెప్పండి, అన్యజనాంగం భక్తి అంటే అయ్యా నాకు ఈ సంవత్సరం నాకు ఇది ఇచ్చావు కనుక నేను నీకు కోడిని ఇస్తున్నా పో, నీకు మేకని ఇస్తున్నా పో, నీకు నాకు సంబంధం లేదు పో అంటాం. కాదు, మన భక్తి అలా కాదు. నిరంతర భక్తి, సహవాస భక్తి, రక్త సంబంధమైన భక్తి. హల్లెలూయా. నిత్యం మనం ఆయనలో ఉండేటువంటి భక్తి. ఇది సహవాస భక్తి. ఇది మరణం తర్వాత కూడా ఉండేటువంటి భక్తి. మనం చనిపోయినా ఈ భక్తి చనిపోకుండా ఉండేటువంటి భక్తి, నిత్య జీవమునికి నడిపించేటువంటి భక్తి. అందుకని దేవుడు అంటాడు, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను. కాబట్టి అన్యులు భక్తికి మన భక్తికి తేడా ఉందండోయ్. వాళ్ళు అంటారు, ఏమ్మా ప్రతి ఆదివారం వెళ్ళిపోవాలా మందిరానికి, ప్రతి వారం వెళ్ళిపోవాలా, ప్రతి మంగళవారం వెళ్ళాలి, ప్రతి శుక్రవారం వెళ్ళాలా, ఒకసారి వెళ్ళి ఎలాగంటే సరిపోదా అంటారు. కాబట్టి వాళ్ళ భక్తి వేరు, మన భక్తి వేరు. వాళ్ళు వారానికి ఒకసారి సంవత్సరానికి ఒకసారి చేస్తారు. కానీ మన భక్తి అటువంటి భక్తి కాదు. మన భక్తి బంధంతో కూడినటువంటిది, మన భక్తి త్యాగంతో కూడినటువంటిది, మన భక్తి పెట్టుబడితో కూడినటువంటిది, మన భక్తి ఇచ్చేటువంటి భక్తి. హల్లెలూయా. కాబట్టి ఎవరిని ప్రేమించాలి చెప్పండి? తర్వాత ఎవరిని ప్రేమించాలి? అది మొదటి ఆజ్ఞ ఏంటి? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. నిలువ కర్ర
అడ్డకర్ర. ఫస్ట్ కర్ర ఏంటి? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో నీ దేవుడైన యెహోవాను సేవించవలను లేదా ప్రేమించవలను. ఇది మొదటి కర్ర. అడ్డకర్ర ఏంటి? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. పొరుగు వారిని ప్రేమిస్తే ఏం చేస్తారో తెలుసా? దావీదు భక్తుడు చెప్తున్నాడు. కీర్తనల గ్రంథం 109 అధ్యాయం 4వ వచనం చదవండి. కీర్తనల గ్రంథం 109:4. నేను చూపిన ప్రేమకు ప్రతిగా ఏం చేస్తారంట అమ్మ మనుషులు? అమ్మ ప్రేమ చూపిస్తే పగబడతారా? అవును, నిజమే, పగబడతారు. దావీదుని అలాగే పగబట్టారు. ఇటు చూడండి, భార్య భర్తలు ఇద్దరు ఉన్నారనుకోండి, వీళ్ళిద్దరు చక్కగా కూర్చొని భోజనం చేస్తున్నారు అనుకోండి, మిగతా వాళ్ళకి ఎలాగుంటుంది? అయ్యి బాబో, ఈ లోకంలో వీళ్ళే ఉన్నారు భార్య భర్తలు, ఇంకెవరో కూడా. మొత్తానికి ఏమొచ్చింది? పగ వచ్చింది. తర్వాత కూడా చదవండి, తర్వాత వచ్చిన 5వ వచనం. అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను. దగ్గరగా చప్పట్లు కూడా దేవుని నామమున మహిమపరుద్దాం. ఎంత పగ వచ్చినా, ఎంత కీడు వచ్చినా, ఎంత బలహీనత వచ్చినా మనం ప్రార్థన చేసి వారిని ప్రేమిస్తూనే ఉండుదుముగాక. ఎందుకంటే మన దేవుడు ప్రేమామయుడు. మనం ప్రేమ తీసుకోవాలి, ప్రేమను ఇవ్వాలి, పంచాలి. చదవండి, 5వ వచనం చదవండి. నేను చేసిన మేలుకు ప్రతిగా ఏం చేస్తున్నారంట? మేలు చేస్తేనేమో కీడు చేస్తున్నారు, ప్రేమిస్తూనేమో పగ పెట్టుకుంటున్నారు. అలాగే ఈ మనుషులతో. ఇటు చూడండి, స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈ మనుషులతో ఎలాగో ప్రేమిస్తేనేమో పగ పెట్టుకుంటున్నారు. మాకు వచ్చింది సంఘానికి. మేలు చేస్తేనేమో కీడు ఎదురుగా వస్తుంది. అయినా సరే ఏం చేయాలి? ప్రేమిస్తూనే ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు అన్నాడు, మీరు శత్రువులని అంటే మిత్రుల్ని ప్రేమించి శత్రువులను ద్వేషించడం అనే సంగతి నాకు తెలుసు. అయితే నేను చెప్పేది ఏమిటి అని అంటే, మీ శత్రువులు కూడా ప్రేమించండి అని మత్తయి సువార్తలో దేవుడు తెలియపరిచాడు. శత్రువుల ఎదుట భోజనం సిద్ధపాటు చేసేటువంటి దేవుడు. కాబట్టి నిలువ కర్ర అడ్డకర్ర కలిస్తేనే సిలువ. ఆ సిలువలో ఏం కనిపిస్తుంది చెప్పాలి? ఈ సిలువలో ఏం కనిపిస్తుంది? ప్రేమ. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించి అనేకుల కొరకు ఈయన ఏం చేశారు? ప్రాణం పెట్టారు. ప్రాణం పెట్టినటువంటి ప్రేమ. మనుషులైతే ప్రాణం తీస్తారు, అయినప్పటికీ మనం ప్రేమించుదుము గాక. హల్లెలూయా. ఎవరిని ప్రేమించాలి చెప్పండి? దేవుణ్ణి ప్రేమించాలి. రెండవది, మనుషుల్ని ప్రేమించాలి. అంటే మనుషులు ప్రేమించడం అంటే మీ లెక్కల్లో ప్రేమ కాదండోయ్. ఏదైనా ఆహారం లేకపోతే చెప్పాలి ఆహారం పెట్టాలి. ఏదైనా అనారోగ్య పరిస్థితులు ఉంటే చెప్పాలి కనీసం పలకరించి ప్రార్థన అన్నా చేయాలి. హాస్పిటల్కి తీసుకెళ్ళలేకపోయినా ఏం చేయాలి? ప్రార్థన అన్నా చేయాలి. అంతే తప్ప ద్వేషం అనేది పెట్టుకోకూడదు. తర్వాత దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అని అంటే దేవుడు కూడా మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎలా ప్రేమిస్తున్నాడు చూద్దాం. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 7వ వచనం లేదా 8వ వచనం చదవండి. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 8వ వచనం. అయితే యెహోవా మిమ్ములను ప్రేమించువాడు గనక నెరవేర్చువాడు గనక మిమ్మును దాసుల గృహములో నుంచి ఐగుప్తు దేశంలోనికి మిమ్మల్ని విడిపించాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక ప్రతి విధమైన పరిస్థితి నుంచి విడిపిస్తారండి, ప్రతి విధమైన సమస్య నుంచి విడిపిస్తారండి. ఇదే ద్వితీయోపదేశకాండం 33:3 కూడా చదువుదాం. 33 అధ్యాయం 3వ వచనం. త్వరగా తీద్దాం, స్పీడ్గా ఉండాలి. ఆయన జనములను ప్రేమించును, ఆయన పరిశుద్ధులందరూ నీ వశమును ఉందురు, వారు నీ పాదముల యొద్ద సాగిల పడుదురు, నీ ఉపదేశమును అంగీకరిందురు. జనములను ఏం చేస్తున్నాడు ఆయన చెప్పాలి? దేవుడు ఏం చేస్తున్నారు? ప్రేమిస్తున్నాడు. కాబట్టి మీరు ప్రేమించే వారిని వెతుక్కోండి. 2025 సంవత్సరంలో ఎవరు మిమ్మల్ని ప్రేమించేదేనంటే దేవుడు మాత్రమే. చిన్న వయసు అయినా పెద్ద వయసు అయినా వృద్ధాప్యంలో ఉన్నా ఎవరు ప్రేమించేది చెప్పాలి? మంచం మీద లేవలేనప్పుడు ప్రేమించేది ఎవరు? బాధల్లో కష్టాల్లో ప్రేమించేది ఎవరు? వేదనలో బాధల్లో ప్రేమించేది ఎవరు? దేవుడు. అందుకనే అటువంటి పరిస్థితుల్లో ప్రేమించినటువంటి నీ దేవుణ్ణి నువ్వేం చేయకూడదు చెప్పండి? అది తీసేయండి, కీబోర్డు తీసేయండి. అటువంటి పరిస్థితుల్లో నిన్ను ప్రేమిస్తున్నటువంటి దేవుణ్ణి ఏం చేయకూడదు చెప్పాలి? విడిచిపెట్టకూడదు. దేవుడు విడిచిపెట్టట్లేదండి, మనమే విడిచిపెడుతున్నాం. చెప్పండి ఒకసారి. దేవుడు ఏ క్షణంలో ఎక్కడ కూడా నేనేం చేయట్లే, విడిచిపెట్టట్లే. అందుకని మందిరంలో కూర్చోగలిగారండి మీరు. మనం మాత్రం దేవుడిని ఏం చేస్తున్నాం? విడిచిపెడుతున్నాం. ఆదివారం నామకార్థ భక్తుల్లాగా వచ్చి యేసయ్యకి హాయ్ నేనున్నానని ప్రజెంట్ వేయించుకుని వెళ్తున్నారు. హల్లెలూయా. కాబట్టి మన ప్రేమ ఎటువంటి ప్రేమ చెప్పాలి? అవసరాలు తీర్చుకునే ప్రేమ. మా దేవుని ప్రేమ అగాపే ప్రేమ, అన్కండిషనల్ లవ్. హల్లెలూయా. కాబట్టి అధికంగా ఎవరిని ప్రేమించాలి
చెప్పాలి. అధికంగా ఎవరిని ప్రేమించాలి? దేవుడిని ప్రేమించాలి. ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ప్రేమించాడంట. ఏం చూసి ప్రేమించాడు? జడను చూసి ప్రేమించాడంట. అంత బాగుందంట. అక్కడి నుంచి ఇక్కడ దాకా ఉందంట. హల్లెలూయా. ఈ అమ్మాయి కూడా ప్రేమించిందంట. ఏం చూసి? హెయిర్ని చూసి. ఫస్ట్ నైట్ రోజు నిద్ర మాట్లాడుకుంటున్నారంట. నీ జడ ఎంత బాగుంది అంటున్నాడంట ఆయన. ఈవిడ కూడా అంటుందంట, నీ జడ ఎంత నీ తల, నీ జుట్టు ఎంత బాగుంది డార్లింగ్ అంటున్నాడంట. అని 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 కాసేపు ఇలా నిమిరేసరికి ఆయన విగ్ అంతా ఎక్కడికి వచ్చేసింది? చేతుల్లోకి వచ్చేసిందంట. ఏంటి ఇదంతా విగ్గా? నిజమైన జుట్టేమో అనుకున్నానని చెప్పేసి పెళ్లి కూతురు ఏం చేస్తుంది? మా అమ్మ వాళ్ళకి చెప్పేస్తా, మా నాన్న వాళ్ళకి చెప్పేస్తానని పరిగెడుతున్నాడు తలుపు తీయడానికి. అరే పరిగెట్టొద్దని చెప్పేసి ఈయనేమి వెనకాల జుట్టుని పట్టుకున్నాడంట. ఆ జుట్టు కూడా వచ్చేసిందంట. హల్లెలూయా. ఎందుకు ఇద్దరు కేటు డూప్లికేట్, కేటు డూప్లికేట్. అందుకని దేవుడు అంటాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడను లేడు. ఏలయనగా అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందుకోలేవు. అలాగని మీరు కూడా వెళ్ళిపోతారండి అదే దారిలోకి. మనం మాత్రం నీతిమంతులుగా నిలబడుదుము గాక, మనం మాత్రం యథార్థవంతులుగా నిలబడిపోదుము గాక. హల్లెలూయా. కాబట్టి చెప్పండి, ఎవరిని ప్రేమించాలి? జుట్టు చూసి ప్రేమించకండి. హల్లెలూయా. అందం చూసి ప్రేమించకండి. మేకప్లు వేసుకుంటున్నారు ఈ మధ్య. ఇంకేం చూసి ప్రేమిస్తారు? కారుని చూసి అసలు ప్రేమించకండి, అవి అద్దె కారులేమో. ఇల్లుని చూసి ప్రేమించకండి, అవి అద్దె ఇల్లులేమో. ఆ పెళ్లి కోసం సెట్టింగ్ వేసారేమో, తర్వాత చూసుకోండి. హల్లెలూయా. ఇంకా దేనికోసం ప్రేమిస్తారు? చెప్పాలి. దేవుణ్ణి ప్రేమిస్తే, చెప్పాలి, దేవుణ్ణి ప్రేమిస్తే మంచి సంబంధాన్ని దేవుడే తెచ్చునుగాక. హల్లెలూయా. ఎందుకంటే రెబెకా గారు ఎవరిని ప్రేమించింది? దేవుణ్ణి ప్రేమించి బావిలోనికి వెళ్ళి నీళ్లు తోడుకుని తండ్రి బాధ్యతను భుజాన వేసుకుంది. రెబెకాకి ఎవరు వచ్చారు భర్తగా? చెప్పండి అమ్మా. ఇస్సాకు. డౌట్గా చెప్తున్నారేంటి? ఇస్సాకు భర్తగా వచ్చాడు. వెతుక్కోలా. అలా రెబెకా ఎత్తుక్కుందా? మనమైతే తెగ ఎత్తుకేసుకుంటాం. ఫోటో పెట్టమని చూద్దాం. ఏమంటాం? చెప్పండి అమ్మో సారా, మీరు అంటారుగా ఫోటో పెట్టమని చూద్దాం. అంటే పైకి ఇష్టం లేదు అంటారు కానీ, నాకు పెళ్ళి ఏంటి, పెళ్లి చూపులు వద్దు అంటారు కానీ, ముందంట ఫోటో పెట్టమని చూద్దాం అంటాం. హల్లెలూయా. కానీ రెబెకమ్మ గారు ఎవరిని చూసింది? సిప్పోరు ఎవరిని చూసింది? చెప్పాలి. సిప్పోరు ఎవరిని చూసింది? దేవుని చూసుకుంది. తండ్రి గొర్రెలు మేపుతుంది. మోషే లాంటి నాయకుడిని, అసలు 120 సంవత్సరాలు వచ్చిన యవ్వనం తగ్గలేదంటే అండి మోషే గారికా? చెప్పండి. ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాలు వచ్చినా కళ్ళు చూపు తగ్గలా, బాడీలో సత్వ తగ్గలా. ఎప్పుడు పరిగెట్టమంటే అప్పుడు పరిగెడతాడంట సీనాయి కొండ మీద. 8 కిలోమీటర్లు అంట. కొండ ఎలాగుంటుంది తెలుసా? ఎలాగుంటుంది కొండ? మన గుణదాలు వెళ్ళినట్టు ఉండదు. చాలామంది వెళ్ళే ఉంటారు. గౌరీపట్నం ఉన్నట్టు ఉండదు. చాలామంది ఎక్కేసే ఉంటారు. ఇక్కడ ఎక్కలేకపోయినా అక్కడ ఎక్కేస్తారు. ఇక్కడ మెట్లండో అంటారు. అక్కడ మాత్రం కొండల మీద కొండలు ఎక్కేస్తారు. మా కళ్ళు నొప్పులు ఉన్న. హల్లెలూయా. ఆ కొండ సీనాయి కొండ ఎలా ఉంటుంది? మనం పొద్దున్నే దోశలు వేసుకుంటామే, ఏంటది? అట్ల పేనం. అలా మండుతూ ఉంటుంది పగలంతా. రాత్రంతానేమో డీప్ ఫ్రిడ్జ్లో ఐస్ ఉంటుందే, అలా ఉంటుంది. అంటే పగలు ఎక్కలేము, రాత్రి ఎక్కలేము. మరి అటువంటి కొండను ఎలా ఎక్కాడు మోషే గారు? పరిశుద్ధాత్మ దేవుని శక్తి చేత ఆయన ఎక్కి అక్కడ కూర్చున్నారు. గంటలు గంటలు. పగలు అలాగే మాట్లాడు, రాత్రి అలాగే మాట్లాడు. కాలు కనుక పెట్టానికి బొబ్బలు ఎక్కుతాయి. ఇప్పుడు టూరిస్టులు వెళ్తారు చాలామంది సీనాయి కొండ ఎక్కితేనని. అందుకని వాళ్ళు పగలు ఎక్కరు, రాత్రి ఎక్కరు. మరి ఎప్పుడు ఎక్కుతారు? చెలికి తెలుసు అనుకుంటా. తెలుసా? సీనాయి పర్వతం. అది ఈవినింగ్ టైంలో చల్లపూట, అంటే సాయంత్రం 4 దాటిన తర్వాత, రాత్రికి 10 లోపులో. ఈ రెండింటి వాతావరణం కాకుండా మిడిల్ వాతావరణం ఒకటి ఉంటుంది. అటు ఎండ కాకుండా ఇటు మంచు కాకుండా మధ్య వాతావరణం ఉంటుంది చల్లబడేటువంటి సమయంలో. ఇదేమో చల్లబడుతుంది, అవి ఎక్కడేమో వేడి తగ్గుతుంది. ఆ మధ్య వాతావరణంలో ఎక్కుతూ ఉంటారు. హల్లెలూయా. యాత్రికులు. కానీ మోషే అలా కాదు. మోషేని పిలుచుకున్నప్పుడు ఉన్న ఫలంగా రమ్మన్నాడు. మోషే, నేను నీ చూపించేటువంటి కొండ మీదకి వెళ్ళాలంటే మండు టెండలో బగ మండేటువంటి మండు టెండలో, మనకులాగా 40 డిగ్రీలు కాదు, 90 డిగ్రీలు వేడిలో కూడా దేవుని కొరకు మోషే గారు ఏం చేశారు? ధైర్యంగా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అదండి ప్రేమించడం అంటే. దేవుని కొరకు సమస్తాన్ని విడిచిపెట్టడం అంటే ప్రేమించడం అంటే. భార్యను విడిచిపెట్టాడా లేదా? పిల్లలు విడిచిపెట్టాడా లేదా? తర్వాత వచ్చి చెప్పుకున్నాళ్ళే. హల్లెలూయా. విడిచిపెట్టమని డైవర్స్ ఇచ్చేయమని కాదు, రేపటి నుంచి మీరు వెళ్ళి. హల్లెలూయా. విడిచిపెట్టడం అంటే అర్థం ఏంటి? ప్రార్థన దగ్గర విడిచిపెడుదురు గాక, వాక్యం దగ్గర విడిచిపెడుదురు గాక. తర్వాత నీ ప్రేమతో నీ తెలివితో వారిని కూడా ఏం చేయాలి? ఎక్కడికి? దేవుని సన్నిధానంలో తీసుకురావాలి.
అలాగూ వాళ్ళు కూడా కలుపుకోవాలి తప్ప విడిచిపెట్టమన్నాడు కనుక నేను ప్రార్థన చేసుకుంటా, వంట లేదు పెంట లేదు పా అనకూడదు. హల్లెలూయా. అప్పుడు ఇంకేం మారతాడు? కర్ర తీసుకొచ్చి 2 బాతుతాడు ఈపు మీద, అయిపోద్ది అక్కడితోటి ప్రార్థన. దేవుని నామానికి మహిమ కలుగును. కాబట్టి దేవుడిని ఏం చేయాలి? 2025లో అధికంగా ప్రేమించుదుము గాక. ఎందుకంటే దేవుడు మనల్ని ఏం చేస్తున్నారు చెప్పండి అమ్మా? ఎలా ప్రేమిస్తున్నాడు? ప్రాణం పెట్టేంతగా ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృపచేతనే నన్ను రక్షించావయ్యా. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృపచేతనే నన్ను రక్షించావయ్యా. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయ గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయ గొప్పది. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృపచేతనే నన్ను రక్షించావయ్యా. అనాథనైన నన్ను వెదకి వచ్చితివి, ప్రేమ చూపి కాచి ఉంటివి. అనాథనైన నన్ను వెదకి వచ్చితివి, చూపి కౌగిలించి వెదకి వచ్చితివి. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయ గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయ గొప్పది. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృపచేతనే నన్ను రక్షించావయ్యా. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృపచేతనే నన్ను రక్షించావయ్యా. హల్లెలూయా. కాబట్టి ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమించాలి. తర్వాత నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమిస్తే జీవితంలో ఎటువంటి టెన్షన్, ఎటువంటి భయం ఉండదు. చిన్నపిల్లలందరూ ఒక చోట ఎక్స్కర్షన్కి వెళుతున్నారంట. ఎక్కడికి వెళుతున్నారు? ఎక్స్కర్షన్కి. వేరే ప్రాంతం ఒక ట్రైన్లో బయలుదేరి వెళుతున్నారు. వెళుతున్నటువంటి సమయంలో ఒక చోట ఒక వంతెన దాటవలసి వచ్చింది. రాజమండ్రి బ్రిడ్జి లాంటిది ఒక బ్రిడ్జి దాటవలసి వచ్చింది. దాటుతున్నటువంటి క్రమంలో ఆ బ్రిడ్జి ఏమో మరమ్మతులు చేసినటువంటి బ్రిడ్జి అంట. అదేం పాడైపోయిందని మరలా బాగు చేశారంట. అయితే కొంచెం దూరం ప్రయాణం అయిన తర్వాత ఈ ట్రాక్ మధ్యలో ఏమొచ్చిందంటే గ్యాప్ వచ్చింది. ట్రాక్ అంటే తెలుసుగా, రైల్వే ట్రాక్ ఉంటుంది కదా, గ్యాప్ వచ్చింది. ఆ మరమ్మతులు ఏమో సరిగ్గా అతుక్కోలే. ఈ ప్రయాణం చేస్తున్నప్పుడు సౌండ్ తేడా వచ్చింది. అందులో దేంట్లో ట్రైన్ వెళుతున్న సమయంలో సౌండ్ తేడా వచ్చింది. ప్రయాణం సాఫీగా వెళ్ళట్లేదు. వెంటనే ఆగిపోయింది. అది ట్రైన్ ఆగిపోయి మెల్లగా బయలుదేరుతుంది. లోపల నుంచి ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. పిల్లలారా, పెద్దలారా, మీరు భయపడకండి. మనకి మరమ్మతులు జరుగుతున్నటువంటి బ్రిడ్జి మీద వెళుతున్నాం. ప్రయాణం ఆలస్యం అవుతుంది కనుక మీరు మీ ఇష్టమైన దైవానికి ప్రార్థన చేయండి. ఏదైనా ప్రమాదం జరగవచ్చు, ప్రమాదాన్ని దేవుడు తప్పిస్తారు. ఈ లోపల పెద్దవాళ్ళకి, ఇంటి దగ్గర ఉన్నవాళ్ళు కూడా ఫోన్లు చేయండి అని ఒక అనౌన్స్మెంట్ వినబడితే పిల్లలందరూ గళ్ళుమని ఏడుస్తున్నారంట, కేకలేస్తున్నారంట, అరుస్తున్నారంట. ట్రైన్లోంచి బయటకు రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. బయటకు వచ్చి దిగడానికి లేదు. ఎందుకని? అది వంతెన మీద బ్రిడ్జ్, అటు ఇటు ఒక నది ఉంది. దిగితే ఎందులో పడతారు? నదిలో పడతారు. అలాగైనా చచ్చిపోతారు. ఉంటే ఈ ప్రయాణం సాఫీగా చాక ఆ ట్రాక్ ఏమో అటు ఇటు కదిలి ఆ ట్రైన్ అన్నా పడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అందరినీ ప్రార్థన చేయమన్నారు. అందరూ కేకలేస్తున్నారు, కొంతమంది ఏడుస్తున్నారు, భయంతో అరుస్తున్నారు. ఒక పాప మాత్రం ఏమి పట్టించుకోకుండా ఒక బొమ్మల పుస్తకం తీసుకుని బొమ్మలన్నీ అలా చక్కగా చూసుకుని బొమ్మలు చూసి నవ్వుకుంటుందంట ఒక పాప. హల్లెలూయా. నవ్వుకుంటూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళు, అమ్మా మనం కొద్ది నిమిషాల్లో ప్రమాదంలో చిక్కుకుపోతున్నాం, ఈ ట్రైన్ సాఫీగా వెళ్తుందో లేదో తెలీదు, నువ్వేంటి బొమ్మలు చూసుకుంటున్నావు, నువ్వు కూడా ప్రార్థన చేయొచ్చు కదా, నువ్వు కూడా కేకలేసి ఎవరో ఒకళ్ళని, మీ చుట్టాలను, మీ బంధువులు ఎవరో ఒకళ్ళు పిలవచ్చు కదా అని అంటే ఆ పాప ఒకటే మాట చెప్తుంది. ఏమనంటే, ట్రైన్ నడపడానికి 2 డ్రైవర్లు ఉంటారుగా, ఆ డ్రైవర్లో ఒక డ్రైవరు మా డాడీ అని చెప్తుందంట. హల్లెలూయా. ఆయన మా డాడీ, నేను ఈ ట్రైన్లో ఉన్నానని మా డాడీకి తెలుసు. కాబట్టి ఏదో ఒక రకంగా క్షేమంగానే మా డాడీ తీసుకుని వెళ్తాడు. మా డాడీ డ్రైవింగు నాకు తెలుసు, మా డాడీ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పిందంట. బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామని మహింపరుద్దాం. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో వాక్యం వింటున్నటువంటి మీరు, మన జీవిత డ్రైవర్ యేసే అయితే గనక
మన బండి డ్రైవర్ ఏసీ అయితే గనక మనం నిశ్చంతగా ప్రశాంతంగా ఉండుదుముగాక, దేనికి భయపడకుందుముగాక. ఎందుకనంటే మన డాడీ ఏం చేస్తున్నాడు? మనల్ని ప్రేమిస్తున్నాడు. మన డాడీ మనల్ని ఏం చేస్తున్నారు? మన కోసం ఎదురు చూస్తున్నాడు, మనల్ని క్షేమంగా తీసుకుని వెళ్ళాలని. ఈ జీవిత ప్రయాణం వాడలో క్షేమంగా తీసుకుని వెళ్ళాలనుకుంటున్నారు. మనమే ఆదరా బెదర గంతులేసి ఆ ట్రైన్లోంచి దూకేసేది మనమే తప్ప, మనం గనక నిబ్బరం కలిగి ధైర్యంగా ఉంటే, చెప్పండి అనండి, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండగలిగితే మన జీవితం అనేటువంటి వాడలో, పగిలిపోతున్నటువంటి వాడలో, ప్రయాణం సరిగ్గా జరగనటువంటి ట్రైన్లో క్షేమంగా తీసుకుని వెళ్ళేది ఎవరయ్యారంటే చెప్పాలి, ఎవరు? ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయ్యా, ఎన్ని ఉన్నా నీతో ఏది సరి కాదయ్యా. ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయ్యా, ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయ్యా. నన్ను మరువని ప్రేమ నీదయ్యా, నన్ను మార్చుకున్న ప్రేమ నీవే యేసయ్యా. నన్ను మరువని ప్రేమ నీదయ్యా, నన్ను మార్చుకున్న ప్రేమ నీదే యేసయ్యా. ఈ లోకమంతానే నువ్వే తగినా, లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడపినా నా హృదయం పొంగెను. ఈ లోకమంతానే నువ్వే తాకినా, లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడపినా నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రేమకు ఏది కూడా సాటలేదు. దేవుని ప్రేమ పొందడానికి ప్రయత్నం చేయండి. దేవుని ప్రేమ పొందడానికి ఏం చేయాలంట? ప్రయాసపడాలి. చెప్పండి ఒకసారి. ఏమండి ఇప్పుడు ఏమన్నా దేవుని ప్రేమ ఉందనుకుంటున్నారా? దేవుని ప్రేమ ఎప్పుడు మన మీద పనిచేస్తుంది? దేవుని మనం ప్రేమించినప్పుడే దేవుని ప్రేమ పనిచేస్తుంది. అయితే దేవుని ప్రేమ ఒక్కొక్క సమయంలో చల్లారిపోతుందండి. ఎప్పుడు చల్లారిపోద్దో తెలుసా? ఒకసారి చదువుదని చూడండి. దేవుని ప్రేమ చల్లారిపోయేటువంటి సమయం మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 24:12. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. ఇటు చూడండి ఒకసారి. అక్రమము అనండి ఒకసారి. క్రమము కాకుండా అక్రమం జరిగితే కనుక ప్రేమ చల్లారిపోద్దండి. ప్రస్తుత దినాల్లో అన్ని అక్రమాలే. న్యూస్ పేపర్ చూస్తే అక్రమాలే, టీవీ చూస్తే అక్రమాలే, వార్తలు వింటే అక్రమాలే. ఇద్దరు భార్య భర్తలు పెళ్లి చేసుకుని విడిపోయారంట. ఇటు చూడండి ఒకసారి. ఇద్దరు భార్య భర్తలు ఏం చేశారు? పెళ్లి చేసుకుని విడిపోయారు. అయితే ఆ భార్య భర్తలకు ప్రేమకు ఒక బాబు పుట్టాడు. ఆ బాబుకి 3 సంవత్సరాల వయసు వచ్చింది. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాల వయసు వచ్చింది. భార్య భర్తలు విడిపోయారు, కానీ బాబు మీద ప్రేమతో భర్త రోజు లేదా ఏదో సమయంలో వచ్చి బాబుని కలిసి వెళుతున్నాడంట. ఏం చేస్తున్నాడు? బాబుని కలిసి వెళుతున్నాడు. కానీ బాబుని కలిసి వెళ్ళడం ఎవరికి ఇష్టం లేదు? భార్యకి ఇష్టం లేదు. ఏం చేసిందంటే ఈ చదువుకున్నటువంటి మూర్ఖురాలు, ఈ చదువుకుని తెలివి ఉన్నటువంటి మూర్ఖురాలు, ఈ బాబు ఉంటేనే కదా వాడు అస్తమాటు వచ్చి కలుస్తున్నాడు అని చెప్పేసి బాబుని చంపేసిందండి. ఏం చేసింది? చంపేసి సూట్ కేసులో పెట్టేసింది. విన్నాంగా వార్త. ప్రపంచమంతా వైరల్ అయిపోయింది. అంటే ప్రస్తుత తల్లులు ఎలా మారిపోయారో చూడండి. నన్ను ప్రేమించిన వాడు ఇంకెక్కడా కూడా ఉండకూడదు అన్న కఠిన హృదయంతో ఉన్నారు. అంటే అనేకుల ప్రేమ ఏమైపోతుంది ప్రస్తుత దినాల్లో? మరి దేవుని ప్రేమ పనిచేస్తుందా? దేవుడు నరకానికి అప్పగించేస్తాడు. దేవుడిని దెయ్యాలకు అప్పగించేస్తాడు. ఈ లోకంలో ఉన్నటువంటి అపవాదికి అప్పగించేస్తాడు. అటువంటి వారి కోసం మనం ప్రార్థన చేయాలి. అటువంటి వారి కోసం నిత్యము మనం ప్రార్థనలో ఉండాలి. దేవుణ్ణి మనం ప్రేమిస్తే ఈ ప్రేమ మన పిల్లల మీద, దేవుణ్ణి మనం ప్రేమిస్తే ఈ ప్రేమ మన భర్త మీద, ఈ ప్రేమ మన భార్య మీద, మన కుటుంబం మీద కలుగుతుందండి. ఒకవేళ ప్రేమను కనుక నువ్వు దించకపోతే అక్కడ ప్రేమకు బదులు ఏముంటుందంటే ద్వేషం, అక్కడ పగ, అక్కడ ప్రతీకారం, అక్కడ నరకం ఉంటుంది. కాబట్టి ప్రతి కుటుంబంలో ఏముండాలి? ప్రేమ ఉండాలి. దేవుని ప్రేమ ఉండాలి. దేవుని ప్రేమ ఉండాలంటే నువ్వేం చేయాలి? దేవుణ్ణి ప్రేమించాలి. అప్పుడు మాత్రమే నీ బిడ్డలు బాగుంటారు. అప్పుడు మాత్రమే నీ కుటుంబం బాగుంటుంది. అప్పుడు మాత్రమే నీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా బాగుంటారు.
కాబట్టి ఈ రోజు నుంచి మీరు ఏం చేస్తారంటే దేవుణ్ణి ప్రేమించడానికి ఇష్టపడండి. దేవుణ్ణి ప్రేమించినప్పుడు పాటలు పాడతావు, దేవుణ్ణి ప్రేమించినప్పుడు అందరినీ ప్రేమిస్తావు. దేవుణ్ణి ప్రేమించకపోతే నువ్వెవ్వరిని కూడా ప్రేమించలేవు. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించకుండా మనుషులు కనుక నువ్వు ప్రేమిస్తే మనుషులు చేసినటువంటి మోసానికి నువ్వు బలైపోతావు, లేదా ఎవరినైనా సరే బలి తీసుకుంటావు. చెప్పండి ఒకసారి, మనుషులు చేసిన మోసానికి నువ్వన్నా బలైపోతావు, లేదంటే ఇంకొకరిని ఎవరినైనా బలి తీసుకుంటావు. పిల్లోడు ఏం చేశాడు? 3 సంవత్సరాల పిల్లోడు ఏం చేశాడండి? అందుకని దేవుడు అంటాడు, కన్న తల్లి అయినా నిన్ను మరుస్తుందేమో కానీ నేను నిన్ను మరువను, నరచేతుల్లో నేను నిన్ను చెక్కుకున్నాను. ఒక్కొక్కసారి తల్లిదండ్రులే మర్చిపోతారు, భార్య భర్తలే మర్చిపోతారండి. హల్లెలూయా. అలాగే ఇద్దరు భార్య భర్తలు వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకున్న కొన్ని సంవత్సరాలకి భార్య ఇంకొకరితో అక్రమ సంబంధం పెట్టుకుందంట. భార్యని పగ తీర్చుకోవడానికి ఏం చేశాడు అని అంటే, ఈ భర్త విషమిచ్చి చంపేసి అక్కడతో ఆగకుండా వేట మాంసం నరుకుతారు బయట, చూసారు అది? వేట మాంసం నరికినట్టుగా నరికేసి అక్కడతో ఏమైనా ఆగాడనంటే ఎముకలు, కండ, చర్మం అన్నిటికి సెపరేట్ చేసాడంట. అక్కడతో ఆగకుండా కుక్కర్లో పెట్టి కూడా వండాడంట. ఏం చేశాడు? కుక్కర్లోకి పెట్టి కూడా వండేసాడంట. వండేసి పార్సిల్గా బయటికి పడవేస్తాడు. కాబట్టి ఎవరైనా మంచివాళ్ళు ఉన్నారు ఈ లోకం వల్లనంటే ఎవరు కూడా నమ్మదగిన వారు లేరు. ఈ అంత్యకాల దినాలు అనేకల ప్రేమ చల్లారిపోతున్నటువంటి దినాలు. ఏ క్షణంలో ఏం జరుగుద్దో తెలియదు. దయచేసి దండం పెట్టి చెప్తున్నా, దేవుణ్ణి అధికంగా ప్రేమించండి, బైబిల్ని అధికంగా ప్రేమించండి. ప్రేమ చల్లారిపోయేటువంటి దినాల్లో ఉన్నాం, క్షేమం లేదు బయట కూడా. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా మనం ఉండాలి, చాలా జాగ్రత్తగా దేవుణ్ణి హత్తుకుని ఉండాలి. హల్లెలూయా. నన్ను ప్రేమించువాడు, చెప్పాలి, నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలు గైకొంటాడు. ఏం చేస్తాడంట? ఆజ్ఞలు. ఆయన ఆజ్ఞలు ఏంటి? చెప్పాలి, పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో మన తండ్రి అయిన యెహోవా దేవుణ్ణి ఏం చేయాలి? చెప్పాలి, ఏం చేయాలి? ప్రేమించాలి. ఇక ఆయనే ఉండాలండి మన హృదయం అంతా. ఇక చెప్పాలంటే బోల్డని వాక్యాలు ఉన్నాయి. హృదయం అంతా ఎవరు ఉండాలి? చెప్పాలి, దేవుడే ఉండాలి. ఇక ఎవరు కూడా ఉండకూడదు. హల్లెలూయా. కాబట్టి దేవుణ్ణి ప్రేమిస్తే మనం 1000 తరాలు దీవించబడతాం. మన పిల్లలు బాగుంటారు, మన భర్త బాగుంటాడు, మన భార్య బాగుంటుంది, మన కుటుంబం మాత్రమే కాకుండా ఇరుగు పొరుగు కుటుంబాలు బాగుంటాయి, బయట కుటుంబాలు బాగుంటాయి. కాబట్టి ఈ అంత్యకాల దినాల్లో కావాల్సింది ఏంటంటే సినిమాలు కాదు. ఈ అంత్యకాల దినాల్లో కావాల్సింది ఏంటంటే సీరియళ్ళు కాదు. ఈ అంత్యకాల దినాల్లో కావాల్సింది ఏంటంటే అల్లరితో కూడిన ఆటపాటలు కాదు, జాతరలు కాదు, పండగలు కాదు. ఏం కావాలి? దేవుని ప్రేమ కావాలి. దేవుని ప్రేమ దించే భక్తులు కావాలి. ఆనాడు భక్త సింగ్ గారు ఆ ప్రేమను దించారు. ఆనాడు సాధు సుందర్ సింగ్ గారు ఆ ప్రేమను దించారు. ఆనాడు దేవదాసయ్య గారు ఆ ప్రేమను దించారు. అనేక మంది భక్తులు, అనేక మంది అపోస్తులు ఆ ప్రేమను దించారండి. ఏ ప్రేమ? సిలువ ప్రేమ. ఏ ప్రేమ? అగాపే ప్రేమ. ఏ ప్రేమ? మనల్ని పాపము నుంచి విడిపించేటువంటి ప్రేమ. ఆ ప్రేమ కోసం ఏం చేయాలి? ప్రతి క్షణం కూడా ఏడవాలి, ప్రతి క్షణం కూడా ప్రాకులాడాలి. ఈ ప్రేమ మన పిల్లల్లో కూడా ఏం చేయాలంట? మొలవాలంట. హల్లెలూయా. కాబట్టి అక్రమం విస్తరించడం చేత ఏమైపోద్ది? అనేకుల ప్రేమ చల్లారిపోద్ది. కాబట్టి అక్రమం విస్తరించకుండా ఉండాలంటే నీ బాధ్యత, నా బాధ్యత ఏంటి? మందిరం మానేసి ఇంటి దగ్గర కూర్చోవాలా? పనుల్లో ఉండిపోవాలా? అల్లరితో కూడిన ఆటపాటలు చూడాలా? అక్కడిక్కడ ఉండాలా? అసలు మందిరాన్ని విడిచిపెట్టకుండా, దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండా దేవునిలో ఉంటే ప్రార్థన చేస్తున్న ప్రతిసారి దేవుని ప్రేమ అలా దిగునుగాక, దేవుని ప్రేమ పని చేయునుగాక. ఇంకో విషయం చెప్పి ముగించేస్తాను. దేవుని ప్రేమ మనలో పుట్టాలంటే ఏం చేయాలి? హల్లెలూయా. దేవుని ప్రేమ మనలో పుట్టాలి అని అంటే ఏం చేయాలి అని అంటే రోమపత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చదువుదాం, ముగించేసుకుందాం. రోమపత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. రోమపత్రిక 5వ అధ్యాయం. ఎందుకనగా అమ్మా, ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాల్లో, హల్లెలూయా, పరిశుద్ధ ఆత్మ ద్వారా మన హృదయాల్లో దేవుని ప్రేమ వస్తుందండి. పరిశుద్ధాత్మ అంటే అల్లరి అనుకుంటున్నారు చాలామంది. పరిశుద్ధాత్మ భాషలు మాట్లాడిందంటే ఏంటో అనుకుంటున్నారు. పరిశుద్ధాత్మను పొందుకోండి అంటే ఏదో అనుకుంటున్నారు. పరిశుద్ధాత్మను పొందుకుంటే ఏమొస్తుందంట మీకు? చెప్పాలి, దేవుని ప్రేమ మీ మీద నిలిచి ఉండును గాక. యేసు ప్రభువారు యోర్దాను నదిలో బాప్తీసం తీసుకున్నటువంటి ఆ సమయంలో ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్మ దేవుడు ఎలా వచ్చాడనంట? పావురు రూపంలో ఆయనలో ఉన్నంతసేపు కూడా, ఆయన మరణాంతము కూడా యేసు ప్రభువారు దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి గనక
దేవుని ఆత్మ కలిగినటువంటి ఆ, కుమారుడైనటువంటి దేవుడు గనక ఒక్కళ్ళు కూడా ద్వేషించలా. హల్లెలూయా. ఆయన బ్రతికున్నంతకాలం ఒక్కళ్ళు కూడా ద్వేషించలా. ఆయనలో నుంచి వచ్చేదంతా ఏమొచ్చింది? ప్రేమ వస్తానే ఉంది, ప్రేమ వస్తానే ఉంది, ప్రేమ వస్తానే ఉంది. ఎన్ని తెరలు తెరలకు వస్తానే ఉంది. అందరిని ప్రేమించుకుంటూనే ఉన్నాడు. ఆయన ఆఖరికి ఎలా మారిపోయాడనంటే ప్రేమమయుడిగా మారిపోయాడు. హల్లెలూయా. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వస్తే, పరిశుద్ధాత్మ దేవుడిని మనం పొందుకుంటే, పరిశుద్ధాత్మ కనుక మన హృదయంలో ఉంటే అందరినీ ప్రేమించుదుము గాక. పరిశుద్ధాత్మ దేవుడు గనక మనలో ఉంటే ఇతరులు అసూయ మనం చూడం, ఇతరులు కుళ్ళు మనం చూడం, ఇతరులు స్వార్థం మనం చూడం. మన ప్రేమ ద్వారా స్వార్థాన్ని పోగొట్టుదుముగాక, మన ప్రేమ ద్వారా యొక్క అసూయను పోగొట్టుదుముగాక, మన ప్రేమ ద్వారా పగ కీడును తొలగించుదుముగాక. కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా ఏమొస్తుంది చెప్పండి? చెప్పండి, దేవుని ప్రేమ. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు అంటే దేవుడే కనుక దేవుడు మనలోనికి వచ్చినప్పుడు దేని గురించి ఒప్పింపజేస్తాడు చెప్పాలి? తీర్పును గురించి, పాపమును గురించి, నీతిని గురించి ఒప్పింపజేస్తాడు. కన్నీళ్ళు వస్తాయి ఆగో, ఈ మూడిట్ల గురించి ఒప్పింపజేస్తాడు కనుక వాటిని విడిచిపెట్టి నిత్యం దేవుని సన్నిధానంలో ఉండడానికి, ప్రేమ కలిగి ఉండడానికి, ప్రేమతో నింపబడి ఉండడానికి, మన కుటుంబాన్ని ప్రేమించడానికి మనం ప్రేమామయులుగా మారిపోతాం. హల్లెలూయా. ఆఖరిది అదే రోమపత్రిక 15 వచనం చదువుదాం. రోమపత్రిక 15:32 చదువుదాం, ముగించేసుకుందాం. సహోదరులారా, ఆ, ఆ, రప్పింపబడి ఆ, 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 15:32 ఆత్మ వలన ప్రేమ అని ఉంటుంది చూడండి అక్కడ. ఆత్మ వలన ప్రేమను బట్టి, అందరూ అనండి, ఆత్మ వలన ప్రేమను బట్టి. కాబట్టి మన సంఘమంతా ఆత్మచేత నింపబడిపోవాలి. ఆత్మచేత నింపబడట్లేదు కాబట్టి ఇక్కడ ఏముంటుంది? ద్వేషం ఉంటుంది, పగ ఉంటుంది, ప్రతీకారం ఉంటుంది, కీడు ఉంటుంది. ప్రేమ ఆత్మతో నింపబడిపోతే మన మందిరంలో ఏముంటుంది? ప్రేమ ఉంటుంది. ఒక పాస్టర్ గారే నింపబడుతున్నారు, ఒకళ్ళిద్దరు నింపబడుతున్నారు తప్ప మిగతా వాళ్ళు నింపబడట్లా. ఆత్మచేత నింపబడినప్పుడు అక్కడ ఏముంటుంది చెప్పండి? ఏ వాతావరణం చెప్పాలి? ఏ వాతావరణం ఉంటుంది? ప్రేమ, ప్రేమ, ప్రేమ అంటుంది. ఈ ఆత్మ అంటుంది ఆ వ్యక్తితో వెళ్ళి మాట్లాడు, ఈ ఆత్మ అంటుంది పలానా వ్యక్తితో మాట్లాడు, పలానా వ్యక్తి దగ్గర జాగ్రత్తగా ఉండు, పలానా వాళ్ళ దగ్గర నెమ్మదిగా ఉండు, అందరినీ ప్రేమించు అంటారు. ఆత్మ లేకపోతే దురాత్మ ఉంటుంది, ఆవిడతోనే మాట్లాడక, ఆవిడతోనే కలవక, అలాగా వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి ఆత్మ వలన ఏమొస్తుంది చెప్పండి? ప్లస్ ఈ యొక్క ప్రేమ కోసం ఏం చేయాలి? ఊరికినే రాదండి, ఇది ప్రయాసపడాలి. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14 చదివితే ముగించేసుకుందాం. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడాలి. చాలండి, ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడాలి. ప్రేమ ఎలా వస్తుందండి? పరిశుద్ధాత్మ ద్వారా వస్తుంది. అందుకని యేసు ప్రభు వారి కాలం వెళ్ళిపోయింది. ప్రస్తుత దిన కాలం ఏంటి? కాలం ఏంటి? పరిశుద్ధాత్మ దేవుని కాలం. ఆయన అన్నారు, అంత్యకాల దినాల్లో మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని. పెంతుకోస్తు దినమున సంఘకాలంలో పరిశుద్ధాత్మ దేవుడు పరలోకము నుంచి భూమి మీదకి దిగి వచ్చి మహత్కార్యములు, అద్భుతమైన కార్యములు జరిగించారు. కాబట్టి ఆత్మను మనం కూడా పొందుకొందుముగాక, మన సంఘాన్ని ఆత్మచేత నింపుదుముగాక, ఎక్కడ జరగనటువంటి అద్భుతమైన కార్యములు ఇక్కడ జరిగేటట్లుగా మనం ప్రార్థన చేయుదుముగాక. హల్లెలూయా. భాషలు మాట్లాడాలి, దేవుని ఆత్మచేత మనం నింపబడాలి. ఏ ప్రేమో తెలుసా? పరిశుద్ధాత్మ ద్వారా వచ్చేటువంటి ప్రేమ ఏంటో తెలుసా? 2 కొరింథీ పత్రిక 6:6 ముగించేసుకుందాం. 2 కొరింథీ పత్రిక 6:6 అమ్మా, పవిత్రతతోను, జ్ఞానముతోను, దీర్ఘశాంతముతోను, పరిశుద్ధాత్మ వలన నిష్కపటమైన ప్రేమ. బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరుద్దాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ వలన ఏమొస్తుందో చెప్పండి మీలోనికి? నిష్కపటమైన ప్రేమ. అంటే ఎటువంటి కలుషితము కానీ ఎటువంటి కల్మషము లేనటువంటి ప్రేమ వస్తుంది. ఈ ప్రేమ కోసం మనం ఏం చేయాలి? ప్రయాసపడాలి. ఈ ప్రేమ కోసమే అపోస్తులు ప్రయాసపడ్డారండి. వాళ్ళ దగ్గర వెండి బంగారాల కోసం వాళ్ళు ఆశించలేదు కానీ, లోక సంబంధమైన ధనం కోసం వాళ్ళు ఆశించలేదు కానీ, ప్రేమ కోసం ఎంతగానో ప్రయాసపడ్డారు. కాబట్టి మనం ప్రేమను పెంచుకోవాలి, ప్రేమను పొందుకోవాలి. దేవుని ప్రేమ కోసం మనం ఏం చేయాలి? ప్రయాసపడుదుముగాక. హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటిది ఏంటి? దేవుణ్ణి ప్రేమించాలి. రెండవది పొరుగు వారిని ప్రేమించాలి. మూడవది అక్రమం విస్తరించుడి చేత ప్రేమ ఏం చేస్తుంది? చల్లారుతుంది. కాబట్టి మరలా మనం దాన్ని ఏం చేయాలి? ఆ ప్రేమను పునరుద్ధరించాలి. దేవుని ఆత్మ దిగి వచ్చేటట్లుగా చేయాలి. దేవుని ఆత్మ కనుక దిగి వస్తే ఏమవుతుంది? ఈ లోకంలోనికి
ప్రేమ వస్తుంది. దేవుని ప్రేమ ఇక్కడికి వస్తే కనుక శాంతి, సమాధానం, ఆనందం, నెమ్మది ఇక్కడ ఉంటుంది. హల్లెలూయా. నిత్య రాజ్యానికి మనం వారసులుగా ఉంటాం. కాబట్టి ప్రేమకు ప్రయాసపడండి. ప్రేమను కలిగి ఉండడానికి ప్రయాసపడండి. దేవుని ప్రేమించి ఆయన ఆజ్ఞలు గైకొని 1000 తరాలు దీవించబడండి. అటువంటి కృపాధన్యత మనందరికీ తోడైండును గాక. ఆమేన్. లేచి నిలబడదాం. అందరూ కూడా లేచి నిలబడదాం. హుర్రా మార్షక. రేపు సోమవారం సాయంత్రం రూత్ అమ్మగారి గృహంలో ప్రార్థన. ప్రతి ఒక్కరు కూడా రండి, ప్రేమతో రండి, పవిత్రమైన మరి చేతులతో ఆయన ఆరాధన చేయడానికి రండి. అందరూ కూడా 2 చేతులు పైకెత్తి, దేవా నీ ప్రేమను నాకు దయచేయండి అయ్యా, నీ మహిమ నాకు దయచేయండి అయ్యా. ఈ లోక ప్రేమ నాకు కావాలనుకున్నా, కానీ ఈ లోకంలో నాకు ప్రేమ దొరకలేదు నాయన, ద్వేషమే దొరికింది. ఎవరు అవసరతల కోసం వారు అయ్యా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు నాయన. నేను నిన్ను ప్రేమించాను అయ్యా, నీ ప్రేమ నాకు కావాలి. నీవు నన్ను ప్రేమించితే నా ఆజ్ఞలు గైకొనుము అని దేవా వ్యభిచారిని ప్రేమించారయ్యా, కుష్టి వ్యాధి కలిగిన వారిని ప్రేమించారు, దెయ్యములు పట్టిన వారిని ప్రేమించారు, వ్యాధుల్లో ఉన్నవారు, బాధల్లో ఉన్నవారు, ఒంటరితనముతో ఉన్నవారు అందరినీ మీరు ప్రేమించారయ్యా. అడుగుదాం అందరూ కూడా, అయ్యా యేసయ్యా నీ ప్రేమ నాకు కావాలి, నీ ప్రేమ నాకు కావాలయ్యా. పరిశుద్ధాత్మ ఉంటే ఆ ప్రేమ వస్తుంది కనుక దేవా నీ ఆత్మ నాకు కావాలి, దేవా నీ ఆత్మ నాకు కావాలి, దేవా నీ ఆత్మ నాకు కావాలని అడుగుదాం. అందరూ కూడా అడుగుదాం. ఈ యొక్క ప్రేమ అన్కండిషనల్ లవ్, అగాపే లవ్, మనల్ని బలపరిచే ప్రేమ, మనల్ని సంతోషంగా ఉంచే ప్రేమ, ఎటువంటి వ్యాధి బాధలు కష్టాలు లేకుండా చేసే ప్రేమ దేవుని ప్రేమ. ఆ ప్రేమ కోసం ప్రయాసపడదాం, ఆ ప్రేమ కోసం మనం అంగలార్చుదాం, ప్రయాసపడదాం. అందరూ కూడా ప్రార్థన చేద్దాం. రమ కుంద రమాష కందల రమ హులా భాష కందల రమాసదల రమాషద రియా ముంద రమా కందల రమాసదల రమాషద. దేవా నీ ఆత్మ చేత నింపండి అయ్యా. బిడ్డలైనటువంటి వారందరికీ అయ్యా ప్రేమను దయచేయండి, ప్రేమను దయచేయండి, ప్రేమను కుమ్మరించండి, ప్రేమను కుమ్మరించండి, ప్రేమను కుమ్మరించండి. దగ్గరగా చప్పలు కూడా దేవుని నామను మహిమపడదాం. దేవుని ప్రేమను పొందుకుందాం, దేవుని ప్రేమను పొందుకుందాం, దేవుని ప్రభావాన్ని మనం పొందుకుందాం. రమా బాబాష కందల రమాసబా లబందు రమాస కందల రమాష బందల రమాసద. ఏసయ్యా నీ ప్రేమను దయచేయండి. నేను భాషలు మాట్లాడతానయ్యా, అయ్యా దర్శనాలు చూస్తానయ్యా, ప్రవచిస్తానయ్యా, నీ బిడ్డగా నేను మారుతానయ్యా. నీ ఆత్మకు నేను చోటిస్తానయ్యా. ప్రయాసపడతాను ఏసయ్యా, ప్రయాసపడతానయ్యా. అయ్యా మంగళవారం ప్రార్థన, శుక్రవారం ప్రార్థన, ఆదివారం ప్రార్థన నేను విడిచిపెట్టను. నీ ప్రేమ నాకు కావాలి, నా కుటుంబానికి కావాలి ఏసయ్యా, నా కుటుంబానికి కావాలి ఏసయ్యా. నీ ప్రేమ నాకు దయచేయండి అని అందరూ కూడా అడుగుదాం. రమ బాబా షాబందాల రమ కమందాల రమ లబంద రమాస బందల రమాషద. కదిలించబడదు. దేవుని ప్రేమను మనం కోరుకుందాం, దేవుని ప్రేమ మనకు కావాలి. వెండి బంగారాలు మనకు వద్దు, లోక సంబంధమైన ఈవులు బహుమతులు మనకు వద్దు. అదిగో మనం ప్రేమను కోరుకుంటే అన్నీ మనకు వస్తాయి, ప్రేమను కోరుకుంటే అన్ని ఆశీర్వాదాలు వస్తాయి. రబాస కమందల రమాష కందల మధ్యాస రుబాస బందల రమాస కందల రమ. ఫైర్ ఆత్మను పొందుకుందాం. ఫైర్ రబాస బందల. దేవుడు తాకుతున్నాడు. బలంగా హృదయంలోనికి రమ్మని అడుగుదాం. దేవుని హృదయంలోనికి రమ్మని అడుగుదాం. యేసయ్యా నా ప్రాణప్రియుడా, నా ప్రాణప్రియుడా, నా యేసయ్యా నన్ను కన్న తండ్రి, నా యేసయ్యా నా ప్రాణప్రియుడా, కన్న తండ్రి సయ్యా. పూజింతును ఓ పూజార్హుడా, భజయింతును ఓ దీయుడా. పూజింతును ఓ పూజార్హుడా, భజయింతును ఓ భవదీయుడా. నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా, నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నా ప్రాణ ప్రియుడా, నా యేసయ్యా నన్ను కన్న
నా యేసయ్యా. అందరూ పాడదాం. ఒంటరినై తోడు లేక దూరమైతిని, ఓదార్చేవారు లేక భారమైతిని. ఒంటరినై తోడు లేక దూరమైతిని, ఓదార్చేవారు లేక భారమైతిని. తండ్రి నీ తోడు లేక మూడునైతిని, తండ్రి 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 నీ తోడు లేక మూడునైతిని, నీ తోడు దొరికాక చిగురించితిని, తోడు దొరికాక చిగురించితిని. నీవుగాక ఎవరు నాకు లేరయ్యా, నీవుగాక ఎవరు నాకు లేరయ్యా. నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా సర్వము, నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా. నన్ను కన్న తండ్రి నా యేసయ్యా, నా ప్రాణం నా యేసయ్యా. నన్ను కన్న తండ్రి నా యేసయ్యా. శత్రువుల చేతులలో చిక్కుకుంటిని, సూటిపోటి మాటలకు నలిగిపోతిని. శత్రువుల చేతులలో చిక్కుకుంటిని, సూటిపోటి మాటలతో పోతిని. తండ్రి నీ వైపు నేను చూచిన క్షణమే, తండ్రి 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 నీ వైపు నేను చూసిన క్షణమే, కష్టమంతయు తీరిపోయెను, బాధలన్నీయు తొలగిపోయెను. కష్టమంతయు తీరిపోయెను, బాధలన్నీయు తొలగిపోయెను. నీవుగాక ఎవరు నాకు లేరయ్యా, నీవుగాక ఎవరు నాకు లేరయ్యా. నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా సర్వము, నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా. నన్ను కన్న తండ్రి నా యేసయ్యా, నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా. నన్ను కన్న తండ్రి నా యేసయ్యా. పూజింతును ఓ పూజార్హుడా, భజింతును ఓ భవదీయుడా. పూజింతును ఓ పూజార్హుడా, భజింతును ఓ భవదీయుడా. నీవుగాక ఎవరు నాకు లేరయ్యా, నీవుగాక ఎవరు నాకు లేరయ్యా. నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా సర్వము, నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా సర్వము. నీవుగాక ఎవరు నాకు లేరయ్యా, నీవుగాక ఎవరు నాకు లేరయ్యా. నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా సర్వము, నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే
నా సర్వము నీవే నీవే నా ప్రాణము నా సర్వము నీవుగాక ఎవరు నాకు లేరయ్యా 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 నీవే నీవే నా ప్రాణము నీవే నీవే నా సర్వము నీవే నీవే నా ప్రాణము నీవే నీవే నా సర్వము నీవుగాక ఎవరు నాకు లేరయ్యా నీవుగాక ఎవరు నాకు లేరయ్యా చెప్పు నీవుగాక ఎవరు లేరయ్యా నీవుగాక పడాలి నీవుగాక ఎవరు నాకు పడాలి నీవుగాక ఎవరు నాకు చెప్పాలి నీవుగాక ఎవరు అందరూ అందరూ ఓ నీవుగాక ఎవరు నాకు లేరయ్యా నీవే నీవే నా ప్రాణము నీవే నీవే నా సర్వము దేవా నీవే నీవే నా ప్రాణము నీవే నీవే నా సర్వము నీవే నీవే నా ప్రాణము నీవే నా సర్వము నీవే నీవే నా ప్రాణము నీవే నా సర్వము నీవే నా ప్రాణము నీవే నీవే నా సర్వము ఆమేన్ 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 నీవుగాక ఎవరు నాకు లేరయ్యా నీవుగాక ఎవరు నాకు లేరయ్యా నీవే నీవే నా ప్రాణము నీవే నీవే నా సర్వము దేవా స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా మహిమ చేతన కృప కలిగిన తండ్రి జీవము కలిగిన ఆయన సర్వోన్నతుడా పరిశుద్ధాత్మదేవా మా మధ్యలోనికి వచ్చిన దేవా నీకు వందనాలు. ప్రతి ఒక్కరిని తాకినందుకు నీకు వందనాలు, స్వస్థతలు ఇచ్చినందుకు నీకు వందనాలు. అందరిని నీ ఆత్మచేత నింపండి, అందరిని నీ ఆత్మచేత నింపండి, అందరిని నీ ఆత్మచేత నింపండి. నేను ఆత్మను స్వీకరించుకుని అంతస్తులోనికి నేను బిడ్డలు నడిపించండి, ఆత్మను స్వీకరించుకుని ఆత్మను కాపాడుకుని అంతస్తులోనికి బిడ్డలు నడిపించండి. నేను కృపను దాచి రేపటి దినమున జరుగుతున్న ప్రార్థన కూడా మీరు బలపరచండి, మెండైన దీవులు దాచి కృపను దాచి కీడును తొలగించి నీ ఆత్మ బలం దాచి పూర్రాబాక మందల రమా సదాల రమ అయ్యా శక్తిని అనుగ్రహించి బలమును దాచి మహిమ చేత మెండైన దీవుల ఆశీర్వాదాలు మెండుగా అనుకుని కృప చొప్పు నడిపించి బలపరిచి భద్రపరచు నీ ఆలోచన దాయించింది యేసు నామ నడుచున్నాము తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వరకు దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యున్న సహవాసము సమాధానం చేరిన మనకు మన కుటుంబాలకు ఆయన రాకడ పర్యంతము సదాతుడి నడిపించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. లైన్లో రండి, ప్రార్థించండి.